This is my morning routine. Hello all, welcome to our channel. Please subscribe to my channel if you did not subscribe. Show some love to grow my channel. సో ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్. నా బేబీకి నేను ఫుడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకుంటానో హెల్తీగా అండ్ ఆల్సో నా డే ఎట్లా స్టార్ట్ అవుతుందని. సో నేను ఇవాళ పాలకూర పరోటా ఆర్ పాలకూర చపాతి స్నాక్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బీట్రూట్ రైస్ ఏమో లంచ్కి చేస్తున్నాను. అండ్ పాలకూర పరోటా రెసిపీ మీకు కావాలనుకుంటే నేను డీటెయిల్డ్గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ బీట్రూట్ని పీసెస్గా కట్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా గట్టిగా ఉంది, టైం అయిపోతుంది, ఎందుకని ఫాస్ట్గా గ్రేట్ చేసేసాను. ఇది కూడా ఒక 15 మినిట్స్లో అట్లా అయిపోతుంది. అండ్ మా బేబీకి ఆటో 8:30కి అట్లా వస్తుంది. సో నేను 7 o'clockకి ఆర్ 7 o'clockకి ఈజీ రెసిపీస్ ఏమైనా ఉంటే 7 o'clockకి అలా లేచి నా డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తాను. లేదు కొంచెం ఇంకొంచెం ప్రాసెస్ ఉన్న రెసిపీస్ అట్లా ప్లాన్ చేసుకుంటే 6:30కి అట్లా బేస్డ్ ఆన్ ద రెసిపీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ వాట్ ఐఎమ్ సెలెక్టింగ్ అనేది నేను నా రొటీన్ స్టార్ట్ చేసుకుంటా. ప్రీవియస్లీ యూట్యూబర్స్ ఇలా డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇవన్నీ చూసి చక్కగా వాళ్ళు చేస్తున్న దాన్నే మార్నింగ్ షూట్ చేసుకొని పెడుతున్నారు అని చెప్పి అట్లా ఒక మైండ్ సెట్ ఉండేది. బట్ వెన్ ఐ స్టార్టెడ్ ఛానల్, ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఛానల్, ఇట్ కంప్లీట్లీ చేంజ్డ్ మై మైండ్. బికాస్ నో జాబ్ ఈజ్ ఈజీ అని తెలుసు, బట్ నేను పర్సనల్గా ఇప్పుడు స్టార్ట్ చేసి ఫీల్ అయిన తర్వాత ఇంకా అనిపించింది డైలీ రొటీన్ బ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ షూట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఒక పక్కన లైటింగ్ వచ్చిందా, బ్రైట్నెస్ వచ్చిందా, కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ మళ్ళీ కొన్నిసార్లు ఇవి చెక్ చేసుకుంటున్న టైంలో మాడిపోతూ ఉంటాయి. అవి మాడిపోయినాయా, కరెక్ట్గా వేగినాయా లేదా, అండ్ కొంచెం వీడియోలో బాగా కనిపించడానికి ముందే చూపించడానికి అన్నీ మనం ఇట్లా సార్ట్ చేసి పెట్టుకుంటాం కదా. అదే వితౌట్ వీడియో అనుకో, హ్యాండ్తో ఫటాఫట్ కట్ చేసి డైరెక్ట్గా కర్రీస్లో వేసేయడం అట్లా కూడా చేస్తూ ఉంటాం. సో ఎప్పుడు అంటే 1 hour అయ్యేది ఇట్లా షూట్ చేసుకుంటూ చేస్తే డెఫినెట్గా డబల్ ద టైం 2 hours అవుతుంది. ఎలా ఈ యూట్యూబర్స్ అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు అనేది నాకు తెలియదు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. సో కమింగ్ టు మై వ్లాగ్, పాలకూర మొత్తం మిక్స్ చేసేసుకొని డబుల్ పెట్టేసుకున్నాను అండ్ బీట్రూట్ కూడా స్మాష్ అయిపోయింది. అండ్ నేను బాత్కి వాటర్ పెట్టేసుకున్నా, మా బేబీకి బాత్కి వాటర్ చెప్పడానికి. సో ఈ గ్యాస్ షార్టేజ్ వచ్చిన దగ్గర నుంచి నేను మోస్ట్లీ ఇండక్షనే వాడుతున్నాను. పాలు ఆర్ సేమియా, ఉప్మా నార్మల్గా మోస్ట్లీ కర్రీస్కి రైస్కి తప్ప నేను మోస్ట్లీ ఇండక్షన్నే యూస్ చేస్తున్నాను. అండ్ నేను అన్ని స్టీల్, ప్రీవియస్ షార్ట్లో మీరు చూస్తే ఇండస్ వ్యాలీ నుంచి నేను అన్ని స్టీల్ ప్రొడక్ట్సే పర్చేస్ చేశాను కదా. సో అవి ఇలా కూడా హెల్ప్ అయినాయి నాకు. ఆ ఇండక్షన్ మీద స్టీల్ ప్రొడక్ట్స్ అన్నీ ఏవైనా యూస్ చేసేయచ్చు కాబట్టి సో మోస్ట్లీ ఇండక్షన్ యూస్ చేస్తున్నాను. చాలా వరకు నాకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అండ్ మార్నింగ్ బిఫోర్ గోయింగ్ టు స్కూల్ తినడానికి డ్రాగన్ ఫ్రూట్ తీసుకున్నా. బికాస్ మనం స్నాక్ బాక్స్లోకి కొంచెం హెవీగా ఉండేది పరాటా పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ మార్నింగ్ కొంచెం సింపుల్గా ఏదైనా పెట్టి పంపిస్తే స్టమక్ కొంచెం ఎంటీ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు 10-10:30కే తినేస్తారు కదా, ఆ టైం కల్లా మళ్ళీ స్టమక్ ఫుల్గా ఉండకూడదు కాబట్టి లైట్గా డ్రాగన్ ఫ్రూట్ పెట్టేసా. సో దిస్ ఈజ్ ఆల్, బాయ్.